హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే కీలక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. అది ఏమిటంటే రేషన్ డీలర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని వారికైతే ఆదేశిస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియోలో ఇప్పుడు రేషన్ డీలర్ల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయాలి అని ప్రతి ఒక్కరూ డిమాండ్ అయితే రేషన్ డీలర్లు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆ విషయంలో అయితే కీలక మలుపు అయితే తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మనం జనాల్లోకి వెళ్ళి జనాల్ని పరిరక్షిస్తే ఎలా ఉన్నారు ఏమి అని తెలుసుకుంటే మనకి ఓట్లప్పటికి అది లాభదాయకంగా ఉంటుంది అని వారికి రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి ఆదేశించారు. కాబట్టి రేషన్ డీలర్లతో పెన్షన్ పంపిణీ అనేది చేయాలని నిర్ణయించారు. అది ఇంకా అమల్లోకి రాలేదు. వారి డిమాండ్ మాత్రమే జనాల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు, సుఖాలు, వారి నష్టాలు తెలుసుకుంటే ఇప్పుడున్న సచివాలయ సిబ్బంది మరియు రేషన్ డీలర్ల ద్వారా ప్రతి నెల ఇప్పుడు రాజకీయ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ వచ్చినప్పటి నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు. ఈసారి ఆగస్టు 1 నుండి పెన్షన్ పంపిణీ రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలి. లేదా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ రాజకీయవేత్తలు ఆ పరిసరాలకు సంబంధించిన ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఇలా ఎవరుంటే వారు అంతా ఊర్లోకి వెళ్ళి అక్కడ జనాల్ని పరిశీలించి వారికి పెన్షన్ పంపిణీ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు. అది అమల్లోకి అయితే ఇంకా రాలేదండి. కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఇంటి దగ్గరికే వచ్చి రేషన్ డీలర్ల ద్వారా కానివ్వండి, లేదా సచివాలయ సిబ్బంది ద్వారా కానివ్వండి, ఈ పెన్షన్ అనేది ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికే వచ్చి అయితే ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా అయితే ఈసారి కూడా ఈ నెల కూడా వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్ అనేది రాదు. సచివాలయ సిబ్బందితో లేదా రాజకీయవేత్తలతో, రేషన్ డీలర్లతో వీరితోనే మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అనేది వారు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు. మనం ప్రజల్లోకి వెళ్ళి అక్కడ వారి సమస్యలను తెలుసుకొని వారికి మేమున్నాం అనే భరోసా ఇస్తే మనకి అది చాలా ఉపయోగపడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకు కానివ్వండి, రాజకీయ నాయకులు ఆయా పార్టీ వాళ్ళందరికీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ కీలక నిర్ణయం అయితే చెప్పారు. సో కాబట్టి ఇదండి. ఖచ్చితంగా ఈసారి అయితే రేషన్ డీలర్ల ద్వారా పెన్షన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.